తవ్వితే 1,30,000 ఎకరాలకు ఈ కొడంగల్ నియోజకవర్గానికి నీళ్లు వస్తాయి. గా పని చేయాలంటే రేవంత్ రెడ్డి గారు ఆ టెండర్లు రద్దు చేసి ఇలా కాలయాపన చేస్తా ఉన్నారు. అయిపోయింది పని, 80 పైసల పని అయిపోయింది. ఇక 20 పైసల పని ఉన్నది. ఇక కాలువ రప్పన తవ్వితే ఏడాది లోపల ఈ కొడంగల్ కు కృష్ణా జలాలు పెట్టే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఆ పని చేయాలి. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ సంగతి కూడా మీకు తెలుసు ఏమైందో. ఎన్ని మాటలు చెప్పింది ఎలక్షన్ల ముంగట? 6 గ్యారంటీలు, 13 హామీలు 100 రోజుల్లో చేస్తామని చెప్పిందా లేదా? ఊరూరికి ఇంటింటికి వచ్చి బాండ్ పేపర్లు వచ్చిందా లేదా? రాలే. బాండ్ పేపర్లు, నోటరీ డాక్యుమెంట్లు. ఇంకా జనం నమ్ముతలేదని మొదటి సంతకం 6 గ్యారంటీల మీద అన్నారు. మరి అడవే మొదటి సంతకం? ఇంకా అన్నారు అసెంబ్లీలో 6 గ్యారంటీల మీద చట్టబద్ధత చేస్తామన్నారు. ఏమైంది చట్టబద్ధత? అది కూడా జనం నమ్ముతలేరని. ఇది రాహుల్ గాంధీ మాట, ఇది ప్రియాంక గాంధీ మాట అని కూడా చెప్పింది. మీకు యాది ఉండాలి, ఇదే కోస్గిలా ప్రియాంక గాంధీ వచ్చింది ఒకసారి. వచ్చి ఏమన్నది? మా అక్క చెల్లెలకు కేసీఆర్ ఇచ్చే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తా అని చెప్పింది. అనుకుందా మీకు? చెప్పి ఇంకో మాట అన్నది, రేవంత్ రెడ్డి ఇయ్యకపోతే ఇచ్చే జిమ్మేదారు నాది అన్నది. ఏమైందమ్మా మరి ప్రియాంక గాంధీ? ఇప్పుడు లగ్గాల సీజన్ నడుస్తున్నది. మార్చిలో ఏప్రిల్ ఫుల్ లగ్గాలైనాయి. వచ్చినారే కొడంగల్ ఎవరికైనా తులం బంగారం వచ్చిందా? మరి ఏ ముఖం పెట్టుకొని కోట్లాడుతారు? మాట చెప్పిన రేవంత్ రెడ్డి తప్పే. రేవంత్ రెడ్డి మాట తప్పితే నేను ఇస్తా, నా జిమ్మెదారన్న ప్రియాంక గాంధీ గారు ఏడవాయి అయితే నేను అడుగుతా ఉన్నా. ఇది మోసం కాదా? 6 గ్యారంటీలను నమ్మబలిక్తిరి. ఓడ దాటేదాకా ఓడ మల్లప్ప, ఓడ దాటినాక బోడ మల్లప్ప. డబ్బాల ఓట్లు పడంగానే ఎగబెట్టి చూస్తారా? ఒకసారి వీడియో చూపియాలా? ఇంకా రుణమాఫీ వీడియో పెట్టిపోయి ఒకసారి మా వాళ్ళకి యాద్ చేద్దాం. మళ్ళా సౌండ్ వెచ్చు. ఏమైనా బిడ్డ మీరు సెట్ చేసుకోవాలంటే 1.5 గంటల సేపటి నుంచి ఏం చేసిరన్నా? మీరు రుణమాఫీ అయిన అందరూ ఎమ్మడే మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోవాలి. డిసెంబర్ 9 రండి నేను మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎమ్మడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోవాలి. వచ్చిన ఎమ్మడే నేను అందరూ ఎమ్మడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోవాలి. డిసెంబర్ 9 రండి నేను మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఓకే. అయినాదే రుణమాఫీ ఎవరికన్నా? ఒక్కరికన్నా అయినాదే కొడంగల్లా? ఈ ముఖ్యమంత్రి నియోజకవర్గం కదా, ఇడగిట్టేమన్నా అయిందేమో అనుకున్నా. అయిందా? మరి కుల్లం కుల్లా ఊర్లలో పోయి గదే చెప్పాలి. ఏమన్నాడు? రాగానే డిసెంబర్ 9వ తారీఖు నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. మన ఊర్లలో పోయి గదే చెప్పాలి. రుణమాఫీ అయిన వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, కానోళ్ళంతా కారు గుర్తుకు శ్రీనివాసరెడ్డికి ఓటేయండి. గా శ్రీనివాసరెడ్డి గెలిచిండు అనుకో, మేము అసెంబ్లీలో గట్టిగా పట్టుకొని బిడ్డను రుణమాఫీ చేయలే కనుకనే కోడంగల్ నిన్ను ఓడగొట్టిండ్రు, ఇప్పటికైనా రుణమాఫీ చేయమని మేము గట్టిగా అడుగుతాం. అంతేనా లేదా? అదే విధంగా వడ్లకు బోనస్ అన్నాడు. ఇవాళ కొడంగల్ కోల్స్కి మార్కెట్లో పోయి చూడండి, 2,200 పోతున్నది మద్దతు ధర. దానికి 500 కలిపి 2,700కి వడ్లు కొనాలా వద్దా? ఏం చెప్పిండో చూడండి ఒకసారి. వడ్ల బోనస్ మద్దతు ధరకు మించి 2,500తో ఓట్లు కొనే బాధ్యత, 2,500కు కింటాల్ ఓట్లు కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా మొక్కజొన్న వచ్చిన 2,500 వడ్ల కలకన్నా 2,500 వడ్లు కొంటున్నారా? ఏం చెప్పిండే ఇప్పుడు?
2500 కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని. మరి ఆడవే బాధ్యత? ముచ్చట్లన్నీ చెప్పి చక్కెర గుల చేసి ప్రజల్ని నమ్మించి ఓట్లేసుకొని ఇలా మళ్ళీ మోసం చేస్తా ఉన్నారు. వాటికి 2500 మోసం అయిందా లేదా? మరి రైతు బంధు ఏం చెప్పిండు? 15,000 ఇస్తా. ఇప్పుడు వస్తే 10,000, మేము వచ్చినాక వస్తే 15,000 అన్నాడు. వచ్చిన 15,000 ఎవరికన్నా? చూడు ఒక్కసారి అదేం చెప్పిండు. వ్యవసాయ పనులు మొదలయ్యే ముందే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే లోపే అన్నారా? సంవత్సరానికి ప్రతి వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే లోపే ప్రతి రైతుకు ఎకరానికి 15,000 ఇస్తా అన్నాడు. పడ్డా ఎవరికన్నా మీకు కోసుకిరా? పడ్డాయా మద్దూరులా ఎవరికన్నా? మరి 15,000 10,000 కూడా పుట్టి ఇవ్వలేకపోయా. ఏమన్నాడు? వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే లోపే ఇస్తా అన్నాడు. ఇప్పుడు కోతకు వచ్చినాయి వడ్లు, కల్లాలకు వడ్లు వచ్చినా ఇంకా పురాగా రైతు బంధు పడకపోయా. ఇగో ఇది కథ. పడ్డాయా వడ్లకు రైతు బంధు వచ్చినాయా? రైతు బంధు రైతులకు రాలే. అంటే దయచేసి ఇక్కడ ఉండేదందరూ రైతులే. నేను ఒక విషయం మీకు గుర్తు చేస్తా ఉన్నా. కేసీఆర్ ఉండగా రైతులకు ఏ మాట ఇచ్చినా చేసిండు. ఓట్ల ముందు చెప్పలే, మనం ఎలక్షన్లలో చెప్పలే, ఓట్ల కోసం చెప్పలే. ఓట్లు అయిపోయినాక చేసిండు కేసీఆర్. అసెంబ్లీలో చెప్పిండు ఏమని? నేను రైతులకు 24 గంటల కరెంటు ఏడాది లోపల ఇస్తా అన్నాడు. ఒక్క ఏడాదిలో ఉచితంగా 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. వడ్డీ వచ్చింది కరెంటు. 24 గంటల ఉచిత కరెంట్ వచ్చిందంటే దాదాపు 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సబ్ స్టేషన్లు కట్టి ట్రాన్స్ఫార్మర్లు పెట్టి ఇవాళ మనకు మంచి కరెంట్ ఇచ్చిండు మన కేసీఆర్. అదే విధంగా 24 గంటల కరెంట్ ఇచ్చిండు, రైతు బంద్ ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, చెరువులు బాగా చేసిండు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసిండు. ఇవన్నీ కేసీఆర్ గారు ఇచ్చిండు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమి ఇచ్చిండ్రో దయచేసి మీరు ఆలోచించండి. 6 ముచ్చట్లు చెప్పిండు రైతులకు, ఒక్కటి కూడా చేయలే. మొండి చేయి చూపించిండు. 2 లక్షల రుణమాఫీ మోసమా కాదా? 2 లక్షల రుణమాఫీ, 17,000 రైతు బంధు, వడ్లకు 500 బోనస్, కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, 24 గంటల కరెంటు. మరి అన్ని మోసమే కదండి. ఒక్కటని ఇచ్చినట్ట రైతులకు 100 రోజుల్లో ఇస్తామండ్రి. ఇవాళ మోసం చేసిన కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. అదే విధంగా పాపం అవ్వా తాతలకు, ముసలోళ్లకు 4,000 పింఛన్ ఇస్తామన్నారు. వచ్చిన ఎవరికన్నా జర చూపిపోయి అది కూడా ఎంత వస్తుంది? 2,000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దగా 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. పడ్డాయే 4,000 ఎవరికైనా? మీ అమ్మకో, నాయనమ్మకో, తాతమ్మకో, ఒకరికి కూడా వాళ్ళే. అయితే దయచేసి ఆలోచన చేయండి. అవ్వ తాతలను కూడా మోసం చేసిండ్రు, మహిళల్ని మోసం చేసిండ్రు. 4,000 పింఛన్ ఇస్తామన్నారు కానీ జనవరి నెలలో ఒక్క నెల ఇచ్చే 2,000 కూడా ఎగ్గొట్టింది. నడిమిట్లో ఒక నెల 2,000 కూడా పోయింది. వెనకటికేదో సామెత ఉండే, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. 4,000 కాశపడితే జనవరి 2,000 కూడా ఎగ్గొట్టింది. అంటే పెన్షన్లు ఇస్తామని పేదలను కూడా మోసం చేసిండ్రు. ఇక మహిళలు అక్క చేయలేదు. వాళ్ళకేం చెప్పిండ్రు? 18 ఏళ్లు నిండిన ప్రతి చెల్లెకు, ప్రతి అక్కకు, ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చినట్టు నెలకు 2,500 బ్యాంకులలో ఇస్తామన్నారు. చూద్దాం ఒకసారి అది కూడా బెటర్ బై. ఆయన దగ్గర నగలు ఉంటేనేమో బెల్ట్ షాపులలో ఇస్తున్నాడు. అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి
భార్య గిట్ట పడ్డాయా? మీ బిడ్డ గిట్ట పడ్డాయా? ఏం చెప్పిండు? ప్రతి నెల 2500 వచ్చే నెలకేలే ఇస్తా అన్నాడు. అంటే డిసెంబర్కే. ఇప్పుడు 4 నెలలు అంటే ఒక్కొక్క మహిళకు 10,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డదా లేదా? 4 నెలలు అంటే 2,500 లెక్క పెట్టి ఎంత అవుతుంది? 10,000. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఓట్లు అడగడానికి వస్తే మా అక్క చెల్లెలకు బాకీ పడ్డ 10,000 ఇచ్చినాకనే ఈ ఎంపీ ఎన్నికల్లో మీరు ఓటు అడగాలని చెప్పి మీరు కోరాల్సినటువంటి అవసరం ఉంది. 10,000 బాకీ వాళ్ళే. పింఛన్దారులకేమో 8,000 బాకీ పడ్డారు. 2,000 4,000 చేస్తామన్నారు కదా. అవ్వా తాతలకు 8,000 బాకీ పడ్డారు. అక్క చెల్లెలకు 10,000 బాకీ పడ్డది. అవి ఇచ్చినాక కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడాలి. నిరుద్యోగ యువత చదువుకున్న పిల్లలకు కూడా మోసం చేసింది. ఏమన్నారు? ఉద్యోగం వచ్చేదాకా నెలకు 4,000 ఇస్తాము అన్నారు. ప్రియాంక గాంధీ చెప్పింది, రేవంత్ రెడ్డి చెప్పిండు. మొన్న నేను అసెంబ్లీలో అడిగిన, ఏమైనా 4,000 ఇస్తామన్నావు పిల్లలకు, ఇంకెప్పుడు ఇస్తాము అని మొన్న అసెంబ్లీలో అడిగిన. అడుగుతా ఆయన ఉప ముఖ్యమంత్రి గారు లేచి ఏమంటాడు? ఏమే కాంగ్రెస్ పార్టీ వాళ్ళం 4,000 ఇస్తామని ఆయన చెప్పలేదు అంటాడు. నిండు అసెంబ్లీలో అబద్ధం ఆడిండు. ఇప్పుడు మీరు ఓట్ల ముంగట చెప్పింది చూడుండ్రి, అసెంబ్లీలో ఎగబెట్టింది కూడా ఒక్కసారి మీరు చూడుంది. ఇక చూపిపోయి విధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను कांग्रेस पार्टी आदुకుంటుంది। बेरोजगार युवाओं के लिए हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे देंगे। हम ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये हम पूरा प्रयास करेंगे कि जल्दी से जल्दी अगर सरकार बने। ఏమైనా బట్టి విక్రమార్క లేదు అసెంబ్లీలో ఎగబెట్టింది, అది కూడా చూపి వృత్తి ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నాడు మిత్రుడు. మేము నిరుద్యోగ వృత్తి 6 గ్యారెంటీల్లో కానీ నేను దీంట్లో కానీ మేము చెప్పలేదు. మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. మీరు మళ్ళొకసారి కావాలంటే వెరిఫై చేసుకొని మాట్లాడండి. నిరుద్యోగ వృత్తి చూసిండ్రా ఎట్లా ఎగబెట్టిండో? ఓడదాటదాకా ఓడమల్లప్ప, ఓడదాటాక బోడమల్లప్ప. ఇది కాంగ్రెస్ వాళ్ళ కథ. అప్పుడేమో ఓట్లప్పుడు చేతులలో మొక్కిరు, ఇంటింటికి వచ్చి చేతుల బాండ్ పేపర్ పెట్టి చేతులు పట్టుకొని ఒక మొక్కుడు మొక్కలే. ఇప్పుడు ఏమైనా 6 గ్యారెంటీలు అంటే చేతులు లాబట్టిరు కాంగ్రెస్ వాళ్ళు. అవునా కాదా? దయచేసి ఆలోచన చేయండి. ఇట్లా చూపిస్తే 420 ఇవ్వాలి. ఇంకా తులం బంగారం ఉన్నది. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు. చూద్దామా? స్కూటీలు పెట్టిపోయి ఈ రోజు రాష్ట్రంలో గర్ల్స్ స్టూడెంట్స్ కాలేజీకి వెళ్లాలన్నా, ట్యూషన్లకు వెళ్లాలన్నా, ఎక్కడికి వెళ్లాలన్నా అన్న మీదనో, తమ్ముడి మీదనో, తండ్రి మీదనో ఆధారపడుతున్నారు. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకునే ప్రతి యువ విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇచ్చి ఈ రోజు వచ్చిన అదే స్కూటీ వాళ్ళకన్నా మీ ఇంట్లో ఆడపిల్లలకు ఇట్లా ఎందుకు చెప్పేవే? ఎలక్షన్ల ముంగటనేమో గంభీరంగా ఉపన్యాసాలు ఇచ్చిండ్రు జోష్గా. ఇక వచ్చే రేపే స్కూటీ, మళ్ళా నెల 4,000 పింఛన్, రాగానే 15,000 రైతు బంధు అని ఊరించి ఎలక్షన్లనేమో గంభీరమైన ఉపన్యాసం ఇచ్చిండ్రు. ఇప్పుడు ఏమైనా 100 రోజులు నిండింది కదా, 4 నెలలు అయింది కదా అంటే మొన్ననే వచ్చినాం కదా 4 నెలలు అయింది అని సన్నాయి నొప్పులు నొక్కుతురు కొడుకులు. ఇప్పుడేమో సన్నాయి నొక్కులు నొక్కుతురు. అప్పుడేమో గంభీరంగా ఉపన్యాసాలు చెప్పారు. ఇక మేము ఇచ్చేస్తాం అది చేస్తాం అని అరిచేతుల వైకుంఠాలు చూపించారు. ఇప్పుడేమో సన్నాయి నొక్కులు నొక్కుతురు. అట్లే అది కూడా చూద్దాం. తులసి బంగారం ఒకటిగా చూపిపోయి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలు వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే వచ్చిన అదే తులం బంగారం వచ్చే నెల.
ఈ నెల అయితే 1,00,000, మళ్ళీ నెల అయితే తులం బంగారం. అది ఏందో ఏమో కానీ కాంగ్రెస్ వాళ్ళు గెలిచినాక బంగారం ధర కొండెక్కుతుంది. అది కాంగ్రెస్ వాళ్ళు రాకముందు 50,000 తులం ఉంటే నిన్న 75,000 అయింది తులం. అది 25,000 పెరిగింది. కనీసం ఇంత పెళ్లిప్పుడు పుస్తమట్టలు చేయించాలంటే కూడా పైసలకు పరిశానే ఉన్నది ఇలా పేదోళ్ళకి. ఇంకా గమ్మత్ ఏంటంటే ఆ 1,00,000 చెక్ కూడా వస్తలేదు ఇప్పుడు. ఇంత కేసీఆర్ ఉండగానే చెల్లి వస్తుండే 1,00,000 రూపాయలు. ఈ తులం బంగారం వస్తలేదు. ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా తొందరగా వస్తలేదు. ఇప్పుడు పెళ్లి అయినాక ఏడాదికి కాన్పుకి వస్తారు కదా. కేసీఆర్ ఉండగా ఆడపిల్లలకు ఖర్చు కావద్దని మంచిగా సర్కార్ దవాఖాన కోసిగిర 50 పడకల ఆసుపత్రి కట్టినాం. కొడంగల్ 50 పడకల ఆసుపత్రి కట్టినాం. బిడ్డ కాన్పుకి వస్తే కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లను ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ దించి వచ్చినాం. మీటింగ్ అయినాక మీరు కోసిగి దవాఖానలో పోయి చూడండి. కేసీఆర్ కిట్ ఉంది, ఆడుకోండి. బంద్ అయిపోయింది. కిట్లు బంద్ అయిపోయినాయి. కిట్లు బంద్ అయినాయి. తిట్లు చాలా అయినాయి. తిట్లు మాత్రం చాలా అయినాయి. ఎన్ని రోజులు తిట్లతో కాలం గడుపుతారు రేవంత్ రెడ్డి గారు? తిట్లు కాదు కదా, ప్రజలకు చెప్పిన మాట అమలు చేయి. ఇవాళ బాధ ఏంటంటే కొత్త పథకాల మాట దేవుడెరుగు.